చెప్పబోతున్నానంటే మనం ఒక ప్రోగ్రామింగ్ని ఎలా నేర్చుకోవాలి చాట్‌జీపీటీని అని యూజ్ చేసుకొని అని చెప్పబోతున్నాను అనమాట. మనం మామూలుగా అయితే ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలన్నప్పుడు ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి సపోజ్ మనం పైథాన్ నేర్చుకోవాలనుకున్నాం, పైథాన్ ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్ అని కొడతాం అనమాట. సో ఇలా కొట్టగానే మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఇందులో ఏ వెబ్సైట్లో నేర్చుకోవాలో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఒకవేళ ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళినాం, ఇక్కడ మనకి చాలా కంటెక్స్ట్ చాలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చాలా అడ్వర్టైజ్మెంట్లు, పాపప్లు ఇవన్నీ చాలా వస్తుంటాయి. సో ఇవన్నీ కొన్నిసార్లు మనకి డిస్టర్బెన్స్ ఉంటాయి, కొన్నిసార్లు మనకి అంత ఇప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్లు అయితే మనకి అంత ఉపయోగపడవు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మనకి కన్ఫ్యూజ్ అవుతుంటాం అనమాట ఏది నేర్చుకోవాలి ఏందని. అదే మనం చాట్‌జీపీటీలో నేర్చుకోవాలంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు జస్ట్ చాట్‌జీపీటీకి వచ్చేసి టీచ్ మీ పైథాన్ యాజ్ బిగినర్ లేకపోతే బిగినర్ అనేది కొట్టండి. లైక్ నాకు పైథాన్ నేర్పుంది యాజ్ ఎ బిగినర్ అని నేను ఇక్కడ చెప్పేసా. ఇది చెప్పేసింది అనమాట. లైక్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫస్ట్ మనకి స్టార్టప్పే కాబట్టి ఇది మనకి ఫస్ట్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి క్లియర్గా ఇచ్చేసింది అనమాట. ఇంకా మీకు ఏదైనా కావాలనుకున్నా కానీ సపోజ్ ఒక వెబ్సైట్లో మనకు ఒక కాన్సెప్ట్ నచ్చి దానికి అర్థం కాక ఇంకొక ఎగ్జాంపుల్ అడిగినా కానీ మనకి మళ్ళీ వేరే కాడికి వెళ్ళి సెర్చ్ చేయాలన్నమాట. అదే మనకి అదే ఇక్కడ మనకి చాట్‌జీపీటీలో అంటే దీన్నే మనం గివ్ మీ వన్ మోర్ ఎగ్జాంపుల్ అంటే మనకి అది ఇంకొక వేలో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. సపోజ్ మనకి ఈ ఫార్మాట్లో మనకి అర్థం కాకపోతే ఇంకొక వేలో కూడా మనకి ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇది చెప్తుంది ఏ ఐడియాస్ మనం యూస్ చేసుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు అని. లైక్ పైచార్మ్, జూపిటర్, నోట్బుక్, ఐడియల్లీ, విజువల్ స్టూడియో కోడియో. తర్వాత మనకి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఇవన్నీ మనకి పైథాన్లో ఉన్నాయని చెప్తుంది. ఫస్ట్ మనకి పైథాన్లో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, ఈ వేరియబుల్స్ చెప్పి కంట్రోల్ ఫ్లో చెప్పిన తర్వాత ఫంక్షన్స్ చెప్పిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని హింట్స్ కూడా ఇస్తుంది. లైక్ ఏదేది నేర్చుకోవాలి ఏందని. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకా మనకి గివ్ మీ లిస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ టు లెర్న్. మనకు జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోయింది అనమాట. ఇక నేను అడుగుతున్న ఒక గివ్ మీ లిస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్. లైక్ ఇక్కడ నేను ఏమేమి నేర్చుకోవాలో ఆ కాన్సెప్ట్ అన్నిటిని లిస్ట్ అడుగుతాను అనమాట. ఇది లిస్ట్ అడగగానే మనకి ఫస్ట్ ఏమేమి నేర్చుకోవాలో చెప్తుంది. ఫస్ట్ డేటా టైప్స్ నేర్చుకోవాలి, తర్వాత వేరియబుల్, ఈ విధంగా నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా అడగచ్చు అనమాట. ఇది ఫస్ట్ మనకి ఇక్కడ హలో వరల్డ్ రాసింది కదా, సో వాట్ ఈస్ ప్రింట్ అనగానే అది ప్రింట్ ఎందుకో కూడా చెప్పింది అనమాట. మనకి బేసిక్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా చెప్పేస్తారనమాట. ఈ ప్రింట్ ఎందుకు వర్క్ అయితే చెప్పదు. సో మనం ఇక్కడ దీన్ని అడిగితే మనకి చెప్పేసిద్ది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూసారా, కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్ అని. ఇక్కడ ఏంటంటే మనం అడుగుతుండాలి. ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్స్ని, మన టీచర్స్ని కానీ ఎలా అడుగుతుంటామో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒకటి, సో ఆ విధంగా మనం అడుగుతుంటే ఇది చెప్పిద్ది అనమాట. సో ఇది మోస్ట్లీ మనకి బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చేస్తుంది అనమాట. లైక్ మనకి వేరియబుల్స్ స్టార్ట్ అయ్యిద్ది. వేరియబుల్స్తో అంటే మళ్ళీ అక్కడ మనకి డేటా టైప్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ డేటా టైప్స్, తర్వాత ఇఫ్ కండిషన్స్, లైక్ ఇఫ్ కండిషన్స్ ఉంటుంది, తర్వాత ఫంక్షన్స్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లోకి వస్తుంది. ఇక్కడ మనం బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అండ్ ఇక్కడ మనకి ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్పుట్ ఫైల్స్ ఎలా, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్, డీబగ్గింగ్. ఇక్కడ చేసింది మీ కవర్ ద కాన్సెప్ట్స్ యూ విల్ నేను బికమ్ ద ప్రొఫెషన్. దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జాస్టివ్ లిస్ట్. అంటే దీన్ని మొత్తం పర్టికులర్ కాదు. అంటే ఇంకా మనకి ఇంకా అడిగితే వాట్ ఈజ్ ప్రింట్ అంటే నేను ఇక్కడ ప్రింట్ అనేది ఏందని అడిగా. ఇన్ పైథాన్ ప్రింట్ యాజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ దట్ ఈజ్ అంటే ఇక్కడ చెప్తుంది అనమాట. లైక్ ఇక్కడ మీకు వచ్చిన కోడ్లో మనకి చెప్పండి ఈ ప్రింట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఒక ఫంక్షన్, ఇట్ టేక్స్ ఆఫ్ ద ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిప్రజెంట్ దెన్ డిస్ప్లే ద. అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్ తీసుకొని ప్రింట్ చేస్తుందని చెప్తుంది. ఎట్లా మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంది చూసారా. మనం ప్రింట్ అలా వాడచ్చు, ఇలా వాడచ్చు, లైక్ ఈ విధంగా వాడచ్చు, ఈ అవుట్పుట్ వస్తుంది అని మనకి ప్రతి ఒక్కదానికి ఇది మనకి చూపిస్తుంది అనమాట. అండ్ మీకు ఇప్పుడు సపోజ్ మనకి ఈ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు డేటా టైప్స్ గురించి ఇక్కడ మీకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మీ డేటా టైప్స్ అనగానే ఇక్కడ మనకి ఇట్లా చెప్పిద్ది అనమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి క్లియర్గా నేర్చేసుకోవచ్చు. డైరెక్ట్గా వీటిని తీసుకొని డాక్యుమెంట్ రాసేసుకొని తర్వాత నుంచి ఇంకా మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ని మీరు
అడుగుతుండాలన్నమాట. లైక్ ఇప్పుడు మనకి డేటా టైప్స్ వచ్చింది కదా, మనకి డేటా టైప్స్లో ఆల్రెడీ ఇక్కడ మనకి చెప్పిందండి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, లిస్ట్, టపుల్. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ నేను జనరేట్ రెస్పాన్సెస్ అని మళ్ళీ క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రతి ఒక్కటి నాకు తెలిసి ఒక్కొక్క దానికి ఇస్తుంది అనమాట. లైక్ నెంబర్స్ అనేది యూజ్ టు రిప్రజెంట్ న్యూమరిక్ డేటా, దేర్ ఆర్ ద 3 అంటే ఇప్పుడు మనకి నెంబర్స్ ఏమన్నా ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇదంతా మనకి చాలా ప్రొఫెషనల్గా ఈజీ కూడా ఉందన్నమాట. వేరే వాటితో పోల్చుకుంటే మనకి డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. మనం డైరెక్ట్గా మనం కోడ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే మీరు ఇక్కడ స్టాప్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ మీరు తర్వాత ఎప్పుడైనా రెఫర్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఈ చార్ట్ అంతా మనకి సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ వస్తే మీరు ఫ్యూచర్లో కూడా రిఫర్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఆ ఎర్రర్స్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ పే చేయొచ్చు అనమాట. మన స్టాక్ ఓవర్లో పెట్టినప్పుడు కొన్నిసార్లు మన వాటికి కూడా రెస్పాన్స్ రాకుండా ఉండొచ్చు. ఇన్స్టాలేషన్ ఎర్రర్ ఇన్ పైథాన్, మన కొన్నిసార్లు స్టాక్ ఓవర్ఫ్లో కూడా మనకి ఇలా ఎర్రర్స్ వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని అడిగితే అదే ఇష్యూని మనకి ఈజీగా చెప్పేసిద్ది అనమాట, ఏం చేస్తే మనకి ఆ ఇష్యూ సాల్వ్ అయ్యిద్ది అనేది. సో ఇక్కడ మనకి ఇచ్చేసింది. సో ఆ విధంగా సపోజ్ మనకి ఈ ఎర్రర్ వచ్చింది అనుకోండి, సపోజ్ మనకి స్టాక్ ఓవర్లో ఫ్లోలో పెట్టినప్పుడు మనకి తెలియలేదు. సో నేను ఈ ఎర్రర్ మనకి ఒకవేళ సపోజ్ ఈ ఎర్రర్ వస్తే దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం పెట్టేస్తే మనకి ఆ ఎర్రర్ ఈ చార్ట్ మనం సేవ్ చేసుకుందాం అనుకోండి. సో ఈ చార్ట్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు వచ్చినా కానీ చార్ట్ మొత్తం రిఫర్ చేసుకోండి. నేను కొత్త చార్ట్ ఓపెన్ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది మనకి ఇప్పుడు చెప్పిద్ది అనమాట ఎందుకు ఇది మనకి ఎర్రర్ వచ్చిందని. సో ఇది ఇక్కడ చెప్పిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. నేను ఓన్లీ పైథాన్ ఎగ్జాంపుల్ చెప్పా, మీరు ఎటువంటిది కావాలన్నా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చెప్పింది అనమాట. ఎక్స్ప్లెయిన్ మీ రియల్ టైమ్ ప్రోగ్రామింగ్, ఒకవేళ మీకు రియల్ టైమ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ పైథాన్ ఫర్ బిగినర్ అని కొట్టండి. సో బిగినర్ అని కొడితే మనకి చిన్న వస్తాను. తర్వాత మీరు ఒక ఇంటర్మీడియట్ స్టేట్లో ఉన్న, అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్న, అడ్వాన్స్డ్ అని పెట్టండి. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకి ఇది మనకి ఇట్లా మీరు చెప్తుంటే మనకి చెప్తుంది అనమాట, లైక్ రియల్ ఏమున్నాయి ఏంటి అని. సో ఈ విధంగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఒకే ప్లేస్లో. మళ్ళీ వీటన్నిటిని కూడా మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్రతి వెబ్సైట్లో కూడా ఉంటాయి, కానీ వెబ్సైట్లో ఎంత క్లియర్గా మనకి మోర్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండదు. వాళ్ళు ఏది రాస్తే మనం అదే చదవాలి. అదే ఇక్కడైతే మనకి ఏదైనా అడుగుతున్నా కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ కాకపోతే ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని మనకి అందజేసిద్ది అనమాట. సో ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు ప్రోగ్రామింగ్ కూడా ఈజీగా. మీరు పైథాన్ అనే కాదు, మీరు ఏ ఫ్రేమ్వర్క్ కావాలన్నా ఏ నేర్చుకోవాలనుకున్నా, లైక్ ఏ టూల్ నేర్చుకోవాలనుకున్నా కానీ మనం దీన్ని అడిగితే చెప్పింది. ఈవెన్ మీకు ఎర్రర్స్ వచ్చినా కానీ మీకు క్విక్గా ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుంది, ఏం ఇన్స్టాల్ చేస్తే మీకు ఆ సెటప్ వస్తుంది అనేది మొత్తం సెటప్ కంప్లీట్ అయ్యిద్ది అండ్ ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యిద్ది అనేది కూడా చెప్పిద్ది అనమాట. ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ని నేర్చుకోవచ్చు అనమాట ChatGPTతో ఈజీగా. అండ్ నేను వచ్చేసి Node.jsలో అడ్వాన్స్డ్ అవుతున్నా, ఆల్రెడీ నాకు బేసిక్స్ వచ్చు. సో నేను ఇంకా మోర్గా ChatGPTలో నేర్చుకుంటున్నాను అనమాట, లైక్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. సో మీరు కూడా ఈ విధంగా నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెక్ చేయండి. మీకు ChatGPT ఉపయోగపడుతుందా లేదో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.